కన్నుడి చావుకి కోటి కారణాలు అంటారు. మహాభారత యుద్ధాన్ని శాసించే అస్త్రశస్త్రాలున్నా వాటిని వాడాలనే విషయం మర్చిపోవడమే తనకి శాపం. అలాంటి శాపమే రెబల్ స్టార్ సినిమాలకు ప్రతిసారి ఎదురవుతోందా? తన మూవీ వచ్చే టైంలోనే టికెట్ల రేట్లు హైక్కి ఏదో ఇబ్బంది ఎదురవుతోంది, లేదంటే టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి. సడన్గా ఆన్లైన్లో బుకింగ్స్ ఆగిపోతాయి. చాలా చోట్ల ప్రివ్యూలు పడవు. వాటితో వసూళ్ల వరద వస్తుంది అనుకునే అంచనాలున్నా ఎందుకో కలిసొచ్చే కాలం సడన్ గా కన్నెర్ర చేస్తుంది. ఇవన్నీ నిజంగా బ్యాడ్ లక్ వల్ల అలా జరుగుతున్నాయి అనుకోవాలా? నిజంగా ఇవన్నీ కోఇన్సిడెన్సేనా? నైజాంలో ప్రభాస్ మార్కెట్కి తిరుగులేదు, వసూళ్ల వరదకి అడ్డుండదు. కానీ అక్కడ కూడా తొక్కేసే ప్రయత్నం జరుగుతోందా? టేక్ ఏ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ ది రాజాసాబ్ రిలీజ్కి ముందే కుళ్ళు బ్యాచ్ టార్గెట్ చేసింది. తన సినిమా వస్తుందంటే యాంటీ ఫ్యాన్స్ బ్యాచ్ ఒకటి సోషల్ మీడియాలో బురద జల్లేందుకు సిద్ధంగా ఉంటుంది. బాలీవుడ్ అయితే ప్రభాస్ ఎప్పుడు ప్లాపుల్లో మునుగుతాడా, పండగ చేసుకుందామా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఇలాంటి టైంలోనే రెండు హెవీ పంచులు పడ్డాయి ప్రభాస్కి. ఒకటి తన మూవీ రిలీజ్ టైంలోనే తెలంగాణలో టికెట్ రేటు పెంచుకునే అవకాశం లేకపోవడం, రెండు నైజాం అంటేనే వసూళ్ల మిషన్. తనకి ఆ రేంజ్లో ఇక్కడ మార్కెట్ని షేక్ చేసేంత క్రేజ్ ఉంది. అయినా రాజాసాబ్ ప్రివ్యూ మాత్రం ఇక్కడ చాలా చోట్ల పడలేదు. దానికి టెక్నికల్ రీజనా, మరొకట, కారణం ఏదైనా కావచ్చు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం లెక్కలేనన్ని ప్రివ్యూలు పడిపోయాయి. హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినా తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు పూర్తి కాకపోవడంతో అలా డిలే అయ్యిందంటున్నారు. ఈ డిలే వల్ల కూడా టికెట్ బుకింగ్స్ కూడా డిలే అవ్వాల్సి వచ్చింది. ఎలాగూ భారీగా వసూళ్లు వచ్చే ప్రివ్యూ నైజాంలో మిస్ అయింది. ఇక మార్నింగ్ షోకి టికెట్లు బుక్ కాకపోవడం, ఇలా చాలా విషయాల్లో నైజాంలో రాజాసాబ్కి నష్టమే జరిగిందంటున్నారు. ఇక నార్త్ ఇండియాలో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఈ సినిమాను 90% థియేటర్స్లో 2 షోలు వేయలేదట. అది ఓ రకంగా మైనసే అయింది. ఎవరైనా కావాలని ఇలా చేస్తున్నారా, లేదంటే అలా అనుకోకుండా జరిగిందో తెలియదు. కానీ ఓపెనింగ్స్ మీద ఈ డిలే ప్రభావం ఉండే ఛాన్స్ ఉంది. ఎంతైనా 10 నుంచి 35 కోట్ల ఓపెనింగ్స్ తెలంగాణ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర రెండూ కూడా నార్త్ ఇండియా మార్కెట్లో 80% వాటా కలిగి ఉన్నాయి. అక్కడ ఒక స్టేట్ మొత్తం రాజాసాబ్ 2 షోలు పడలేదంటే నష్టమే. ఏది ఏమైనా రాజాసాబ్కి మారుతి దయ వల్ల, తన మహా మేధస్సు వల్ల ప్రభాస్ కష్టం వృధా అయిందా అన్న అనుమానాలు మొదటి షో తర్వాత వచ్చిన టాక్తో కలుగుతోంది. కానీ ప్రభాస్ క్రేజ్, ఇమేజ్, వసూళ్ల వరద తగ్గకుండా చూస్తోంది.